ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్గా కేసీఆర్ జగన్ వ్యూహాలు పన్నుతున్నారా? రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకునబెట్టేందుకు రెండు రాష్ట్ర ప్రతిపక్ష నేతల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన జగన్ నానా హడావుడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబు పేరు మర్చిపోలేకపోతున్నారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు కేసీఆర్. ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్ చంద్రబాబే కావడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ జగన్ మధ్య 2019-2023 సీజన్లో సన్నిహిత సంబంధాలు నడిచాయి. అధికారంలో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య ఉన్న అవగాహనతో పెద్దగా రాజకీయ అంశాలు తెరపైకి రాని పరిస్థితుండేది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలోనూ పెద్దగా విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని అంశాలు, నీటి పంచాయతీలు కాని, ప్రాజెక్టుల విషయంలో కాని, అటు వైసీపీ నేతలు కాని, ఇటు బీఆర్ఎస్ నేతలు కాని ఎప్పుడూ ఆనాటి ప్రభుత్వాలకు ఇబ్బందులు రాకుండా వ్యవహరించారనేది విశ్లేషకుల మాట. మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. 2023లో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు తెరపడింది. మరుసటి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అటు ఏపీలో వైసీపీ పాలనకు ప్రజలు చెక్ పెట్టారు. దీంతో రెండు పార్టీలు అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ కు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కింది. కేవలం 11 సీట్లు గెలిచిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ క్రమంలో చంద్రబాబు టార్గెట్ గా కేసీఆర్ జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారట. రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఇరువురు ప్రతిపక్ష నేతలు కార్యాచరణ మొదలు పెట్టారంటున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన జగన్ చాలా కాలం తరువాత బయటకొచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేయడంతో పాటుగా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు కేసీఆర్. ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్ చంద్రబాబే కావటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం తరువాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు ఆద్యుడని విమర్శించారు. గతంలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలంటూ హంగామా చేశారని, ఎంఓయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్స్ లోని వంట మనుషులు, సప్లై చేసేవాళ్లంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ఎంఓయూలతో ఏపీకి కనీసం 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రాలేదని విమర్శించారు. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు రియల్గా కాంక్రీట్ టైమ్స్లో రియల్గా రావాలి. కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉన్న బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టడం పెట్టిండు వాడు పాపం. కేసీఆర్ తెలంగాణలోని రేవంత్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? ఇదే క్రమంలో చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి రాష్ట్ర విభజన తరువాత ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేసినప్పటి సంగతులపైన కేసీఆర్ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలకు కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టాను.
ఈ క్రమంలోనే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో కుదిరిన ఎంఓయూలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏమి లేదు, పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అధికారం కోల్పోయిన వైసీపీ, బీఆర్ఎస్ ఉమ్మడి రాజకీయ శత్రువుగా చంద్రబాబును టార్గెట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. అటు నుంచి జగన్, ఇటు నుంచి కేసీఆర్ చంద్రబాబును రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ నడుస్తోందట. అందుకు కేసీఆర్ వ్యాఖ్యలను ఉదాహరణగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇయ్యాలటి దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ.